హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి. ఏపీలో మే నెల పెన్షన్ నుంచి రికవరీ చేస్తారండి పెన్షనర్స్కి. వివరాలు ఏంటి వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా వివరాల్లోకి వచ్చినట్లయితే ఏపీ పెన్షనర్లకు సంబంధించిన అతి ముఖ్యమైన సమాచారం ఏమిటి అంటే, పెన్షనర్లందరికీ కూడా ప్రతి సంవత్సరం ఎవరికైతే ట్యాక్స్ పడుతుందో వారందరికీ కూడా ప్రతి నెల అడ్వాన్స్ ట్యాక్స్ డిడక్షన్ చేయబడుతుందండి. అయితే పెన్షనర్లో ఎవరికి ట్యాక్స్ డిడక్షన్ చేస్తారో ఒకసారి గమనిస్తే, స్టాండర్డ్ డిడక్షన్ 50,000 తీసివేయగా మిగిలిన ఆదాయం 7 లక్షలు దాటిన వారికి మే నెల అంటే ఈ మే నెల నుంచి మే నెల పెన్షన్ ఎప్పుడు మనము జూన్లో తీసుకుంటాం కాబట్టి జూన్లో అయితే వచ్చే పెన్షన్ ద్వారా ఈ ఫిబ్రవరి వరకు 10 సమాన వాయిదాలలో అయితే ట్యాక్స్ డిడక్షన్ చేయడం జరుగుతుంది. అయితే పెన్షన్లందరికీ కూడా కామన్గా కొత్త పద్ధతి అంటే న్యూ రిజిమ్ ట్యాక్స్లో అయితే అమలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎవరికైనా పాత పద్ధతి ఓల్డ్ రిజిమ్ ఇన్కమ్ ట్యాక్స్ కావాలి అనుకుంటే మీరు ఎస్టీఓ గారికి రాతపూర్వకంగా తెలియజేయవలసి అయితే ఉంటుంది. ఈ న్యూ రిజిమ్ ఓల్డ్ రిజిమ్ అనేది ఏంటంటే 7.5 లక్షల లోపు ఉన్న వారికి న్యూ రిజిమ్ ట్యాక్స్ అనేది బెస్ట్ అండి. కొత్త పద్ధతి 7.5 లక్షలు దాటిపోయిన వారికి అంటే పాత పద్ధతి అనేది మేలు. సో ఈ విధంగా ఎవరికైతే 7 లక్షలు దాటి ఉంటుందో ఇన్కమ్ అనేది వారికి మాత్రమే ఈ డిడక్షన్ అంటే ట్యాక్స్ డిడక్షన్ అనేది చేస్తారు. సో మిగిలిన వారికి తక్కువ వచ్చే వారికి 7 లక్షల లోపు సంవత్సర ఆదాయం ట్యాక్స్ తీసుకునే వారికి అయితే ఎటువంటి ట్యాక్స్ డిడక్షన్లు అయితే ఉండవు. సో ఈ విధంగా ఎవరైతే ఈ ట్యాక్స్ డిడక్షన్లోకి వస్తారో 7.5 లక్షల వరకు వస్తారో వారందరికీ కూడా 10 సమాన వాయిదాల్లో అనగా ఈ మే నెల నుంచి ఫిబ్రవరి నెల వరకు ఈ ట్యాక్స్ అనేది కూడా సమాన వాయిదాల్లో డిడక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇది అందరికీ కూడా కామన్గా కొత్త పద్ధతిలో అయితే ట్యాక్స్ రిజిమ్లోకి అయితే వస్తారు. మీకు పాత పద్ధతి ఏది మేలో మీరు ఒకసారి చూసుకొని, మీకు ఒకవేళ పాత పద్ధతి కావాలంటే ఎస్టీఓ గారి చేత లిఖితపూర్వకంగా రాసి అయితే వారికి అందజేయవలసి అయితే ఉంటుంది. సో ఇదండి వాళ్ళ వీడియో. నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.